Really great to hear from you. And what are the changes, positive changes that you have observed in your child? Positive changes Like he is very interested in music and cultural activities. Also, he actively participated. That was really great, and you have to keep up that. And what was your feeling about your child? How do you feel? he always wants to perform more, he always wants to learn more, he wants to do more and prove himself, even more and more. Even if he's getting class first, he says there's still more to learn. So that's the change I have observed in him. So he was here since class 5. He has taken admission when he was in class 5. So from then I've been observing that he wants to do more all the time. And coming to the discipline, that's the best thing I know from the school and from the classes that he's been studying, from the teachers and everything. So that's what I feel is the best thing. Thank you so much. It's a great pleasure to have you. Thank you so much. Thank you. అంటే దేనికి అసలు క్వశ్చన్ ఆన్సర్స్ ఎట్లా ప్యాటర్న్స్ వస్తున్నాయి క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లకు వెళ్ళి అనేది నాకు రిఫర్ చేయడానికి చాలా యూస్ఫుల్ ఉంది. చాలా ఈజీ. థ్యాంక్ యూ మ్యామ్. మనకి స్కూల్లో ఎడ్యుకేషన్ ఎక్స్పో అయింది, సైన్స్ ఫేర్ అయింది, ఇలా చాలా చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి. అవన్నీ ఎలా అనిపించింది మ్యామ్? చాలా డిఫరెన్స్ వచ్చింది మనకు పోయినసారి కానీ ఈసారి చాలా ఎక్స్పాక్ట్గా చేస్తుంది, చాలా పెద్దగా చేస్తుంది, మంచిగా వచ్చినాయి ఎక్స్పెరిమెంట్. పిల్లలు చాలా బాగా చేస్తారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకత, వాళ్ళ నైపుణ్యాన్ని బయటకు తీసుకు వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఒకవేళ నెక్స్ట్ ఎంపీస్ అంటే తీసుకున్న ల్యాబ్స్ ఏమైనా అంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అక్కడ చేయడం చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకు కూడా. చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. మేనేజ్మెంట్ ఎలా అనిపిస్తుంది మ్యామ్? ఓవరాల్ బాగుంది, చాలా సపోర్టివ్ ఉన్నారు. ఒకవేళ చాలా అంటే పిల్లలు ఈ ఏజ్లో అల్లరి ఉంటారు, అటెండెన్స్ రాకపోతే రాలేదు, ఈ టెస్ట్ ఉంటాయి రాయలేదు, మార్క్స్ ఇట్లా తక్కువ వచ్చినాయి, ఈ క్లాస్ వర్క్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, అప్ టు డేట్ ఉన్నాం మనం. ఏ రోజు ఆ రోజు వాట్సాప్లో క్లాస్ టీచర్స్ పెట్టేస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ టీచర్. సో మేనేజ్మెంట్ తరఫున మీరు చాలా సంతృప్తి చెందారు. థ్యాంక్ యూ చాలా సో మచ్. సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. తెలుసుకునే అవకాశం ఉంది. ఎగ్జిబిషన్స్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా, బాగుంది. సైన్స్ ఎగ్జిబిషన్స్ అలాంటివి. థ్యాంక్ యూ సార్. సార్ ఓవరాల్ అకాడమిక్ ఇయర్ అంటే మేనేజ్మెంట్ మీరు సాటిస్ఫై ఉన్నారా? అంటే ముందు కంటే ఇప్పుడు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందా? ఇంప్రూవ్మెంట్ అంటే ఉంది మేడం, బాగానే ఉంది. ఏంటంటే మెయిన్ సైన్స్ ఎగ్జిబిషన్స్ ఇలాంటివి మీరు చేస్తున్నారు కదా, దాంతో పాటు
ఇంకా పిల్లలకు ఎంకరేజ్మెంట్ కూడా బాగుంటుంది, ఇక్కడ విద్య కూడా బాగుంటుంది. అంటే ఎగ్జిబిషన్స్ అంటే ఒక సబ్జెక్ట్కే పరిమితం అవుతుంది. లేదండి, డిఫరెంట్ అన్ని డిఫరెంట్ మనము అన్ని సబ్జెక్టులు చేసాం ఇక్కడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. హిందీ, తెలుగు అట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి కదా. మళ్ళీ వాళ్ళు కొన్ని తెలుగులో వేషధారణ కూడా డిఫరెంట్గా ఉంది. అంటే దాని పరంగా కూడా చాలా మటుకు తెలుస్తుంది కదా. సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఉంది. చూసుకోవడానికి నెక్స్ట్ మేము అంటే నెక్స్ట్ క్లాస్కి తను ఏ విధంగా ఫేస్ చేయాలా, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ఇది కావాలి తను ఎక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంది, ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మాకు ఇక్కడ మనకి సైన్స్ ఎక్స్పో, ఎడ్యుకేషనల్ ఎక్స్పో అయింది, సైన్స్ ఎగ్జిబిషన్స్ అయ్యాయి. అంటే ఇట్లా ఎగ్జిబిషన్స్ అకాడమిక్స్ సంబంధించి ఒక సైన్స్ సబ్జెక్టు, మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించి పెట్టారు. మన దగ్గర తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులకి సమానమైనటువంటి ఇచ్చారు. ఎలా అనిపించింది? అన్నిటికీ ఇవ్వడం ఒకటి బాగుంది. పిల్లలకి అంటే ఇట్లా మామూలుగా మనం క్లాస్లో చెప్పడం కన్నా అట్లా చూపిస్తే, థియరీ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళకు కూడా ఏంటి, ఎట్లా చేయాలి, ఏది ఇంకా కూడా కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చేస్తుంటే వాళ్ళకి వినడం కన్నా చేయడం ఒకటి బాగా ఇది అయిపోతుంది వాళ్ళ మైండ్. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. స్కూల్ మేనేజ్మెంట్ ఎలా అనిపించింది? టీచర్స్ అందరు కానీ ఫాదర్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. మరి స్పెసిఫిక్గా కేర్ తీసుకున్నాను రాకపోయినా టెస్ట్ల పరంగా ఎగ్జామ్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా పిలిచి పేరెంట్స్కి మాట్లాడడం అంత బాగా సపోర్ట్ చేస్తారు. Or maths, but this school I have seen that not only focused on this subjects like maths and science, but also in languages also. I've never seen experience. ఇలా ఉపయోగపడుతుంది. ఇంప్రూవ్ అయింది మా బాబు అయితే ముందర అంటే ఇప్పటికీ అంటే గవర్నమెంట్ పేపర్ వల్ల ఇక్కడ చదువుతున్నాను, అది చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకోటి ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. మీ పేపర్ల వల్ల మీకు ఎట్లా తెలుస్తున్నారు? బాబు నుంచి తెలుసుకోగలుగుతున్నారా? ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందని అంటే టీచర్స్ కూడా చెప్తున్నారు, మాకు ఏదైనా దాని గురించి చెప్తున్నారు, ఇంప్రూవ్ చేస్తున్నారు. మన మేనేజ్మెంట్ పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏం లేదంతా బాగానే ఉంది. సంతృప్తి చెందాలి. ఓవరాల్గా మీకు చాలా మంచిగా మంచిగా అంటే ముందు కంటే ఇప్పుడు స్కూల్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చూసారా? మార్క్ వచ్చింది స్టార్టింగ్ మా పెద్ద బాబు మీది అకాడమిక్స్ ఫైల్స్ మీకు ఎలా అనిపిస్తుంది? మేము ప్రతి ఎగ్జామ్కి స్లిప్ టెస్ట్కి మీకు ఇస్తున్నాం కదా. నేను ఎక్కడ స్కూల్లో ఇలాంటి ఫెసిలిటీ లేదు. కరెక్షన్స్ మాత్రము ప్రాపర్గా ఉన్నది అండ్ కరెక్షన్ మంచిగా చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే కరెక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉంది. సో ఏంటంటే ఒకవేళ మిస్టేక్ చేస్తే మిస్టేక్ అది, సో వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మీరు మిస్టేక్ ఏమి అది మీరు కవర్ చేయడానికి ఏం చేయట్లేదు ఇక్కడ. అది గుడ్ థింగ్ అన్నట్టు ఇక్కడ. సో వాళ్ళకి ఏంటంటే ఎగ్జాక్ట్ మార్క్స్ తెలుస్తాయి అండ్ వాళ్ళ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు కదా పిల్లలు కూడా. సో सर कुछ नहीं, 1-to-1 इंटरेस्ट रेट है मैम, बहुत अच्छा है. और ये भी अच्छा सिस्टम है मैम कि पूरे मिलाकर स्टार्टिंग से लेकर एंड तक अच्छे से फाइल अप करके देते हैं ताकि स्टूडेंट अपने बच्चे ज़िंदगी भर देख सकते हैं उनके मार्क्स और कहाँ इम्प्रूव होना है, वो लोग आगे जाकर अच्छे से देखकर अच्छा पढ़ते हैं. सब बच्चों को अच्छे से आपको जो पिछला साल हुआ और इवन जो आने वाला साल है, तो उसके लिए आपको क्या बदलाव चाहिए शिक्षा में या फिर प्रोग्राम्स में या फिर असेंबली में, किसी भी चीज़ में आपको क्या बदलाव चाहिए? बदलाव तो बहुत कुछ है. लास्ट ईयर से लेकर अब तक बहुत अच्छा से बदलाव आया है.